ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే ఏమరపాటు, మళ్ళీ మళ్ళీ అదే జరిగితే అలవాటు. ఇప్పుడు సంగారెడ్డి జేఎన్టీయూ హాస్టల్లో ఇదే జరుగుతోంది. విద్యార్థులకు పెట్టే భోజనంలో ఎలుకలు, బొద్దింకలు, చివరికి బల్లులొస్తున్నా అక్కడి అధికారులకు పట్టడం లేదు. చివరకు స్టూడెంట్స్ హాస్పిటల్స్ పాలవుతున్నా వారి తీరు మారడం లేదు. చట్నీలో ఎలుక, వడలో బొద్దింక, సాంబార్లో బల్లులు, అన్నంలో పురుగులు, కంపు కొట్టే పరిసరాలలో వంటలు. సంగారెడ్డి జేఎన్టీయూ హాస్టల్లో అంతులేని నిర్లక్ష్యం. తినేది తాము కాదన్నట్టు అధికారుల వ్యవహారం. మొన్న బొద్దింక, ఇప్పుడు చట్నీలో ఎలుక. సంగారెడ్డి జేఎన్టీయూ కాలేజీలో వరుస ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. బల్లులు, ఎలుకలు, బొద్దింకలు ఇలా రకరకాల జీవులు భోజనంలో దర్శనమిస్తూ ఉండటం పరిపాటిగా మారుతోంది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నా అధికారులు, సిబ్బంది తీరులో మార్పు రావటం లేదు. పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా నిర్లక్ష్యం వేడటం లేదు. తాజాగా సుల్తాన్పూర్లోని కాలేజీ హాస్టల్ క్యాంటీన్లోని చట్నీ గిన్నెలో ఎలుక ప్రత్యక్షమైంది. వంటపాత్రపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుకపడి స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. విద్యార్థులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. సంగారెడ్డి జేఎన్టీయూ కాలేజీలో చదవాలంటేనే విద్యార్థులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నాణ్యమైన భోజనం అందని ద్రాక్షగా మారింది. రుచికరంగా ఉండాల్సిన హాస్టల్ భోజనం కలుషితమవుతోంది. అది తింటున్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలవుతున్నారు. అల్పాహారమైనా, మధ్యాహ్న భోజనమైనా, రాత్రి భోజనమైనా తినాలంటేనే విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. స్టూడెంట్స్కు పెట్టే ఫుడ్ మెనూ రొటీన్గా ఉన్నా అందులో ప్రత్యక్షమయ్యే జీవులే వేరు. పూరీలో ప్లాస్టిక్ కవర్లు, వడలో బొద్దింకలు, అన్నంలో ఈగలు దర్శనమిస్తున్నాయి. అంతేకాదు భోజనంలో బల్లులు కూడా వస్తూ ఉండటంతో విద్యార్థులు భోజనమంటేనే బాబోయ్ అంటున్నారు. తిండి తినలేక పస్తులుంటున్నారు. హాస్టల్ భోజనం సరిగ్గా లేక ఆకలితో అలమటిస్తున్నారు. అపరిశుభ్రమైన ఆహారం తినలేక, బయటకు వెళ్లి తినే స్తోమత లేక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అంతేకాదు ఇక్కడి హాస్టల్ కిచెన్ చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కళ్ళు బైర్లు కమ్ముతాయి. కిచెన్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఈగలు వాలిన వంట పాత్రలు దర్శనమిస్తాయి. స్టోర్ రూంలో ఎలుకలు, బల్లులు సంచరిస్తూ ఉంటాయి. సరిగ్గా తోమకుండానే వంటల కోసం ఉపయోగిస్తున్న పాత్రలతో వంటగదులు అపరిశుభ్రతకు చిరునామాగా మారుతున్నాయి. చెడిపోయిన కూరగాయలతో, పురుగులు, ఎలుకల విసర్జితాలు ఉన్న బియ్యంతో వండి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పప్పు, ఇతర దినుసులు నాణ్యంగా ఉండటం లేదని, వంటలన్నీ ఉడికి ఉడక్కుండా ఉంటున్నాయని విద్యార్థులు మండిపడుతున్నారు. వంట మనుషులు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో 2012లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభమైంది. అదే ఏడాది నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాలేజీని ఏర్పాటు చేసింది. దాదాపు 1200 మంది విద్యార్థులు క్యాంపస్ హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటున్నారు. మరో 300 మంది వరకు డే స్కాలర్ విద్యార్థులున్నారు. సంగారెడ్డి జేఎన్టీయూలో తమ పిల్లలకు సీటు వచ్చిందని మొదట్లో తల్లిదండ్రులు సంబరపడిపోతారు. ఇదే విషయాన్ని తమకు తెలిసిన వారి దగ్గర చెప్పుకుని మురిసిపోతారు. అటు విద్యార్థులు కూడా మంచి కాలేజీలో సీటొచ్చిందని ఉత్సాహంతో చేరుతూ ఉంటారు. కానీ ఇక్కడి హాస్టల్ భోజనం తిని ఉసూరుమంటున్నారు. హాస్టల్ భోజనం గురించి తమ పిల్లలు చెప్పే మాటలు విని తల్లిదండ్రులు కంట తడిపెడుతున్నారు. సుల్తాన్పూర్లో జేఎన్టీయూ ఏర్పడినప్పట్నుంచి ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులు భగ్గుమంటున్నా, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చీవాట్లు పెడుతున్నా హాస్టల్ అధికారుల తీరు మారటం లేదు. కొన్ని రోజులు నాణ్యమైన భోజనం అందించటం, ఆ తర్వాత షరామామూలే అన్నట్టు ప్రవర్తించటం పరిపాటిగా మారుతోంది. ఒక్కసారి కాదు, 100 సార్లు పురుగులన్నం పెట్టారు. భోజనంలో ఎలుకలు, బొద్దింకలు, బల్లులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. విషయం బయటకు చెబుతామంటే ఫెయిల్ చేస్తామని బెదిరించారని విద్యార్థులు అంటున్నారు. కానీ ఇన్నాళ్లు మౌనంగా భరించిన సంగారెడ్డి జేఎన్టీయూ విద్యార్థులు ఇప్పుడు కన్నెర్ర చేశారు. ఎన్టీవీ వారికి బాసటగా నిలవడంతో అధికారుల్లో చలనం వచ్చింది. సంగారెడ్డి జేఎన్టీయూ కాలేజ్ హాస్టల్లో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. అధికారులు, సిబ్బంది నిర్వాకం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలి. పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు వండాలి. కానీ ఇవేవీ అధికారులకు పట్టడం లేదు. వంటల్లో గడువు ముగిసిన పదార్థాలు, కుళ్ళిన కూరగాయలు ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తినేది తాము కాదు కదా అన్నట్టు సిబ్బంది నిర్వాకం ఉంది. కనీసం గిన్నెలపై మూతలు కూడా పెట్టకపోవడంతో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు అందులో పడుతున్నాయి. ఇవేవీ గమనించకుండా అదే ఫుడ్ను విద్యార్థులకు పెడుతున్నారు. మరోవైపు కొందరు పేద విద్యార్థులు మౌనంగా భరిస్తున్నారు. క్లాసులు మిస్ అయితే వెనకపడిపోతామన్న భయంతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు అపరిశుభ్రంగా ఉంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
పురుగులు, బొద్దింకలు, ఎలుకలు పడుతున్న ఆహారాన్ని ఎలా తినేదని ప్రశ్నిస్తున్నారు. భోజనం బాగోలేదన్న సంగతి ఎవరికైనా చెబుదామంటే ఫెయిల్ చేస్తామని అధికారులు బెదిరించారని వాపోతున్నారు. ఇటీవల మెస్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారిని అధికారులు సముదాయించడంతో ఆందోళన విరమించారు. భోజనంలో బల్లులు, ఈగలు, బొద్దింకలు పడ్డ ఘటనలు గతంలో చాలా జరిగాయని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లినా చులకనగా మాట్లాడారని ఆవేదన చెందుతున్నారు. మిగతా వారికి రాని పురుగులు, బల్లులు మీకే వస్తాయా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగినా పట్టించుకునేవారే కరవయ్యారని అంటున్నారు. 600 మందికి ఒకే మెస్ ఉండటంతో తినటానికి స్థలం కూడా సరిపోవటం లేదంటున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్లో ఉన్నాం మనం. జేఎన్టీయూ క్యాంపస్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు. వారు హాస్టల్లో వారికి ఎటువంటి ఫుడ్ అందుతుంది, వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు అంటే క్యాంపస్లో భోజనం ఎలా ఉంటుంది? అసలు అంటే నాణ్యమైన భోజనం అందుతుందా లేక ఎలా ఉంది? ఫస్ట్ నేను ఒకటి చెప్పాను, ఏదైతే వైరల్గా మారుతుందో ఎల్కది, అది ఈవినింగ్ జరిగింది ఇన్సిడెంట్. అది అలా స్టోర్ చేసింది, ఎల్క వచ్చింది. బట్ ఎల్క రావడం అనేది మిస్టేక్. అది తినలేదు ఎవరు, బట్ అది అక్కడనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి అది ఎందులో పోతో నెక్స్ట్ ఏం తెలియదు. సో దాన్ని ఇష్యూ చేశారు, అది వైరల్గా మారింది. మాకైతే ఫుడ్ అయితే బాగోదు. ఆ వైరల్గా మారినట్టు వీడియో ఏదో మీరే చేశారని చెప్పి ప్రిన్సిపల్ చెప్తున్నారు, కావాలని కొంతమంది స్టూడెంట్స్ చేశారని చెప్పి. లేదు, కావాలని చేయలేదు. అది అలా స్టోర్ చేసిన దాంట్లో ఎల్క పోయి పడింది. సో అది వైరల్గా మారింది, అది స్పోర్ట్ చేశారు. బట్ అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఏం చేసిందని తెలియదు. సో దాన్ని అది ఎవరు తినలేదు, స్టోర్ చేసిన దాంట్లో వచ్చి పడింది. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ అసలు బాగోదు, అసలే బాగోదు. ఎందుకంటే టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ అది ఏదో ఒకటి బాగోదు. సరే ఈరోజు రైస్ బాగుంటే తింటాం, లేదా నెక్స్ట్ ఏది బాగోదు. సరే ఈ రైస్ కూడా కొన్ని రోజు బాగోదు, రాళ్ళు వస్తాయి, లేదంటే మెత్తగా అవుతుంది. కర్రీస్ అసలే బాగోదు. అంటే రేపు ఇప్పుడు ఎలుకలు కాకుండా గతంలో ఏమన్నా వచ్చినాయా మీకు ఈ ఫుడ్లో? ఒకసారి బల్లి పడింది, అలానే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేవి వస్తాయి. ఫుడ్ అసలు టేస్ట్ అండ్ హైజీనిక్గా ఉండదు. మెస్ అనేది అన్హైజీనిక్ కండిషన్లో ఉంది. చెప్పండి, మీరు అంటే ఫుడ్ బాగలేక ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే బాగాలేని ఫుడ్ తింటున్నారా, లేకపోతే పస్తులు ఉంటున్నారా? ఎలా ఉంది అసలు క్యాంపస్లో పరిస్థితి? తినేంత వాళ్ళు అంటే డబ్బులున్న వాళ్ళు బయటికి వెళ్ళి తింటున్నారన్న, అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి తిన్నారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అడ్జస్ట్ అవుతున్నారు, కొంతమంది అవ్వట్లేదు. అడ్జస్ట్ అయి తిన్న వాళ్ళకి చాలా మందికి ఫుడ్ పాయిజన్ కూడా అయింది. ఒక 50 మంది దాకా ఇంటికి వెళ్ళిపోయారు చాలా మంది. అది ఆ పాయింట్ మేము ప్రిన్సిపల్ దగ్గర రేజ్ చేస్తే ఉన్న 600 మెంబర్స్లో 300 మెంబర్స్కి ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే దాన్ని ఫుడ్ పాయిజన్ అంటారు, 50 మెంబర్స్కి అయితే ఫుడ్ పాయిజన్ కాదు అని వాళ్ళే అంటున్నారు. అంటే ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి చెప్తున్నారు కదా, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పినప్పుడు మీరు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళారు, అందరికి కావాలని చెప్పి అంటున్నారు. మరి ఈ విషయం అసలు బయటికి ఎందుకు రావట్లేదు? అంటే మీరు బయట అసలు చెప్పడానికి భయపడుతున్నారా, లేకపోతే ఏంది అసలు సమస్య? అంటే క్యాంపస్లో ఏం జరుగుతుంది అనేది బయట చాలా మందికి కూడా తెలియడం లేదు. మీ తల్లిదండ్రులు కూడా మీకు నాణ్యమైన భోజనమే పెడుతున్నారు, మా పిల్లలు అక్కడ మంచిగానే ఉంటున్నారని చెప్పి అనుకుంటారు. అసలు విషయం ఎందుకు క్యాంపస్ నుంచి బయటికి రావడం లేదు? మేమేమనుకుంటున్నామంటే స్టూడెంట్స్ కదా, ఇంత రేజ్ చేయడం కన్నా ఒక దగ్గరికి వెళ్తే మేనేజ్మెంట్ హైయర్ అఫీషియల్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం వస్తుందేమో అన్న ఆశతోనే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసాము. ఒక 4-5 సార్లు వెళ్ళాము కూడా, ఇప్పటికీ సాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంత రేజ్ చేయాల్సి వస్తుంది. ఫుడ్ మరి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు వేడిగా ఉంటుందా, లేకపోతే చల్లగా ఉంటుందా? మీరు తినే టైంలో ఇప్పుడు ఎప్పటికప్పుడు మీకు సమయం అంటే టిఫిన్ టైంలో కావచ్చు, లంచ్ టైంలో కావచ్చు, డిన్నర్ టైంలో కావచ్చు, ఫుడ్ ఎట్లుంటుంది? చల్లగా ఉంటుందా, లేకపోతే వేడిగానే అప్పటికప్పుడు వేడిగా చేస్తున్నారు? ఇప్పుడు నైట్ 8 o'clock పెడతారు మాకు, అది 3:30 నుండే వండడం మొదలు పెడతారు. అక్కడ అంటే తినే టైం కల్లా అది చల్లగా అవుతుంది. కొన్ని రోజులు అయితే మొన్న 1-2 weeks బ్యాక్ ఎగ్ రైస్ వండారు, అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. అసలు ప్రాపర్గా ఉండట్లేదు, వండిన ఫుడ్ కూడా స్పాయిల్ అయిపోతుంది వాళ్ళ టైంకి ఉండకపోవడం వల్ల. చిన్నప్పటి నుంచి క్యాంపస్లో ఎన్నిసార్లు అయిందండి ఇట్లా? అంటే ఫుడ్ బాగాలేకపోవడం కానీ, ఫుడ్ పాయిజనింగ్ కానీ ఎన్నిసార్లు అయింది మీరంతా వచ్చినప్పటి నుంచి? నేను ఇప్పుడు ప్రజెంట్లీ 3rd year చదువుతున్నాను. నా ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఒకసారి ఇలా జరిగింది. అప్పుడు ఫుడ్ బాగా చేపించారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఎరేజ్ అవుతుంది. హాస్టల్ క్యాంటీన్లోని చట్నీలో ఎలుక పడటం విద్యార్థులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఇన్నాళ్లు మౌనంగా భరించిన విద్యార్థులు కన్నెర చేస్తూ పోరుబాట పట్టారు. క్యాంపస్ బయట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయాన్ని ఎన్టీవీ ప్రసారం చేయడంతో మొత్తానికి ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కదలిక వచ్చింది. ఎన్టీవీ కథనాలు కదం తొక్కుతున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. సంగారెడ్డి జేఎన్టీయూ హాస్టల్ భోజనంలో ఎలుక పడ్డ ఘటనపై వరుస కథనాలు ప్రసారం చేసింది ఎన్టీవీ. ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం సమగ్రమైన వివరాలు కావాలి అని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో తనిఖీలు చేపట్టిన అధికారులు క్యాంపస్ మెస్ లో వసతులు చూసి షాక్ అయ్యారు. సంగారెడ్డి జేఎన్టీయూ కాలేజ్ హాస్టల్ చట్నీలో ఎలుకపడ్డ ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో విజువల్స్ వైరల్గా మారటం, విద్యార్థులు కదం తొక్కటంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కదిలింది. సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆందోళ్ ఆర్డీఓ పాండు జేఎన్టీయూ క్యాంపస్కు చేరుకుని విచారించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హాస్టల్లో పురుగులు ఉన్న భోజనం పెడుతున్నారని, విషయం బయటకు చెప్పొద్దని బెదిరిస్తున్నారని అధికారుల దృష్టికి తెచ్చారు. బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్ కిచెన్లను అధికారులు పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ పరిసరాలను చూసి అడిషనల్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. వంట మనుషులు చేతికి గ్లౌజులు, తలకు క్యాప్స్ పెట్టుకోకపోవటాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇంత జరిగినా ప్రిన్సిపాల్ నరసింహ వర్షన్ మరోలా ఉంది. విద్యార్థులే కావాలని చట్నీలో ఎలుకను వేసి ఆ వీడియోను వైరల్ చేశారని చెప్పడంతో జిల్లా అడిషనల్ కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తాము తినే ఆహారంలో వారే ఎలుకను ఎందుకు వేస్తారని ప్రశ్నించారు. జరిగిన పొరపాటును అంగీకరించకుండా నెపం విద్యార్థులపై వేస్తారా అని ప్రిన్సిపాల్కు చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. మెస్ కాంట్రాక్టర్పై తీవ్రమైన చర్యలు ఉంటాయని అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు. ప్రిన్సిపాల్, మెస్ కాంట్రాక్టర్, హాస్టల్ వార్డెన్కి మెమోలు జారీ చేశారు. ఇప్పటికైనా ప్రిన్సిపాల్ తీరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, మీ సమస్యలు, విద్యార్థులు సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు మేడం? జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామండి. నేను ఆర్డీఓ గారు వచ్చాము, ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడాము. వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ ఎఫ్ఐఎస్ హియర్, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్. సో స్టూడెంట్స్కి ఇప్పుడు ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడాము. ఇమీడియట్గా కాంట్రాక్టర్ని మారుస్తారు అండ్ ఫ్రమ్ టుడే హిస్ కాంట్రాక్ట్ షుడ్ ఎండ్ అండి. అండ్ మీరు నెక్స్ట్ టైం ఇచ్చిన వాళ్ళని శాంపుల్స్ ఇవ్వమని చెప్పండి. శాంపుల్స్ ఇచ్చి మెస్ కమిటీ వాళ్ళు టేస్ట్ చేసి, అండ్ మెస్ కమిటీ కూడా అనేది స్ట్రాంగ్గా చేయాలండి. నాట్ వన్ గ్రూప్ విల్ కమ్, అట్లీస్ట్ 3-4 మెస్ కమిటీస్ ఉండాలి. 3-4 మెస్ కమిటీస్లో అండ్ ఫుడ్ హ్యాండ్లర్స్ ఖచ్చితంగా గ్లౌజులు వేసుకోవాలి. పైన కూడా అంటే మీరు కిచెన్లో పరిశీలించడం జరిగింది, అంతా కూడా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన మీరు సీరియస్ కూడా అయ్యారు. అంటే ఎలా చూస్తారు మేడం? అంటే పిల్లలంతా కూడా చదువుకోవడానికి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా జేఎన్టీయూ క్యాంపస్ ప్రాంతాల నుంచి వచ్చారు. మంత్రి గారు ఇక్కడ స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఇది మంత్రి గారు కాన్స్టిట్యుయెన్సీ. సార్ కూడా దీనికి స్పెషల్గా అటెన్షన్ చేయమని చెప్పారు. ఈ ప్రతి వారం ఈసారి మా ఆర్డీఓ కూడా వస్తారు, జిల్లా కలెక్టర్ గారు కూడా తనిఖీలకు వస్తారు. వితిన్ 15 days ఈ మొత్తం ఈ స్వరూపం అంతా మార్చేస్తాము. అండ్ గవర్నమెంట్ ఇంత సీరియస్గా సీఎం ఆఫీస్ నుంచి కూడా మాకు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలని మేము దానికి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. పరిస్థితులు మాత్రం వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి మేడం. అక్కడ మీరు చూశారు కదా పరిస్థితులు బాగాలేదు. దట్ ఈస్ అన్ఫార్చునేట్, బట్ వీ విల్ డెఫినెట్లీ రెక్టిఫై దిస్. వితిన్ 15 days ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్ అండ్ ఇమీడియట్లీ దట్ కాంట్రాక్టర్ ఇస్ టర్మినేటెడ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అదేవిధంగా చట్నీలో ఎలకబడ్డటువంటి ఘటన ఏదైతే ఉందో అది కొంతమంది స్టూడెంట్స్ కావాలని చేశారని చెప్పి ప్రిన్సిపాల్ వివరణ ఇస్తున్నారు మేడం. దీనిపైన ఏమంటారు మేడం? బికాస్ ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మనం చట్నీ వేయడం అయితే, బట్ వాట్ ఎవర్ ఈజ్ దట్ ఆ సర్కమ్స్టాన్సెస్లో ఎలకలు ఉండడం అయితే జరిగే పరిస్థితి. మీరు కూడా నాతో పాటు వచ్చారు. ఆ అపరిశుభ్ర వాతావరణంలో ఎలా అయినా ఎలకలు ఉంటాయి. సో అది పిల్లలు వేసినా వీళ్ళు వేసినా ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ దట్, బట్ దట్ థింగ్స్ ఆర్ నాట్ సాటిస్ఫై. మరోవైపు ఈ వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు జేఎన్టీయూ హాస్టల్లో తనిఖీలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జేఎన్టీయూ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడి ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుందన్నారు. దాంతో ఆందోళన బాట పట్టిన విద్యార్థులు శాంతించారు. పిల్లల సమస్యలు చెప్పారు, వాటికి పరిష్కారం కూడా స్టూడెంట్స్నే కమిటీగా ఏర్పాటు చేసి ఆల్రెడీ కొత్త కాంట్రాక్టర్కు టెండర్ ప్రాసెస్లో ఉంది. అయినా కూడా ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు వద్దు అంటే కూడా మేము ఒక బ్రీతింగ్ టైం ఒక 2-3 days ఇవ్వండి, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చూసి వెంటనే చేస్తాము. మీకు శానిటేషన్ ప్రాబ్లం కానీ క్లీన్లీనెస్ అనేది ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత అధికారులది. ప్లస్ ఇక్కడ ప్రిన్సిపాల్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ చెబుతున్నాం. కొన్ని మెస్ బిల్స్ కూడా ఫ్రీక్వెంట్గా డిస్ప్లే కావటం లేదని ఇన్స్ట్రక్టెడ్ దెమ్ ఫస్ట్ వీక్ 7th కంతా ఎవ్రీ మంత్ది మెస్ బిల్ ఇచ్చేయాలి. పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ సాల్వ్ చేయాలి. వీళ్ళకి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకో 2 అడిషనల్ డైనింగ్ హాల్ అడిగారు. దానికి ఆల్రెడీ మేము టెండర్స్ ఫ్లోట్ చేసి పర్చేజ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. వాళ్ళకు 10 daysలో మొత్తం కావాల్సిన ఫర్నిచర్ వస్తుంది. 2వ డైనింగ్ హాల్ కూడా స్టార్ట్ అవుతుంది. మొత్తం అన్ని 15 daysలో వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ఇటీవల కూకట్పల్లి జేఎన్టీయూ హాస్టల్ భోజనంలో పురుగులు దర్శనమివ్వడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తాము రోజూ తినే ఆహారంలో పురుగులు వస్తుంటే యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆందోళనకు దిగారు. ఇలాంటి ఘటనలు ప్రముఖ యూనివర్సిటీలో వెలుగు చూస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు యూనివర్సిటీ హాస్టల్స్, కాలేజీ, స్కూల్ హాస్టల్స్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.